హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణలో ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్లకు సంబంధించి అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతున్నది. నిజానికి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నియామక పత్రాలు అందించిన వివిధ ఉద్యోగాలకు సంబంధించి నియామక పత్రాలు ఇచ్చిన వాటన్నిటికీ గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లే పరీక్షలు కూడా ఆ ప్రభుత్వ హయాంలోనే జరిగాయి. ఇది అందరికీ తెలిసిందే. నిరుద్యోగులు కూడా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిందని, సో ఆ హామీకి కట్టుబడి 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని విపక్షాలతో పాటు నిరుద్యోగులు కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇక రెండోది, ఎన్నికలు కోడ్ వల్ల పరీక్షలన్నీ వాయిదా పడ్డాయి. ఇప్పుడు ఎన్నికల కోడ్ ఎత్తేయడంతో పరీక్షలన్నీ షెడ్యూల్ అన్నీ ఒకటేనుకోటి సర్వీస్ కమిషన్ కావచ్చు, వివిధ రిక్రూట్మెంట్ బోర్డులన్నీ విడుదల చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏంటంటే ఒకే ఉద్యోగానికి కాకుండా నిరుద్యోగులు వాళ్ళ అర్హతల బట్టి 4-5 ఉద్యోగాలకు కూడా అప్లై చేస్తారు. కాబట్టి వాళ్ళు ప్రతి ఎగ్జామ్కు ఒక 2 నెలల వ్యవధి ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తున్నారు. గతంలో బీఆర్ఎస్ హయాంలో ఇదే డిమాండ్ను కాంగ్రెస్ చేసిన సంగతి మనకు తెలిసింది. సో ఇప్పుడు నాడు ఆ నిరుద్యోగులకు ఇచ్చిన హామీ మేరకే వాయిదా ప్రతి ఎగ్జామ్ మధ్య ఒక 2 నెలల గ్యాప్ ఇవ్వాలని కోరుతున్నారు. ప్రభుత్వం ఈ అంశాన్ని పరిశీలించాలని కోరుతున్నారు. అలాగే గత ప్రభుత్వం ఇచ్చిన గ్రూప్ 1 నోటిఫికేషన్కు అదనంగా ఒక 60 పైచీలకు కొన్ని పోస్టులు యాడ్ చేసి ఈ గవర్నమెంట్ మళ్ళా నోటిఫికేషన్ ఇచ్చింది. ఒకసారి ప్రశ్నపత్రాల లీకేజ్ వల్ల, మరోసారి సర్వీస్ కమిషన్ నిబంధనలు పాటించలేదన్న కారణంతో కోర్టు రద్దు చేసింది. సో మూడోసారి సక్సెస్ఫుల్గా సర్వీస్ కమిషన్ ప్రిలిమ్స్ పూర్తి చేసింది. సో అలాగే అయితే ఈ మెయిన్స్కు సంబంధించి 1:50 పద్ధతిలో అభ్యర్థులను ఎంపిక చేస్తామన్నారు. అయితే దీన్ని అంతకుముందు అసెంబ్లీలో సీఎల్పీ నేతగా ఉన్న బట్టి విక్రమార్క 1:100 చొప్పున అవకాశం కల్పించాలన్నారు. ఎందుకనంటే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు 2011లో గ్రూప్ 1 ఒకసారి వచ్చింది. అది ఇంటర్వ్యూలు అంతా అయిపోయిన తర్వాత కోర్టు రద్దు చేయడంతో 2016లో మళ్ళీ నిర్వహించారు. సో అప్పటి నుంచి ఇప్పటివరకు గ్రూప్ 1 జరగలేదు. కాబట్టి ఎక్కువ మంది అభ్యర్థులు చాలా కాలం తర్వాత నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ఎక్కువ మందికి అవకాశాలు ఇప్పారని అది సహేతుకమైన డిమాండ్. సో ఈ యొక్క డిమాండ్ కూడా ఇప్పుడు ప్రజెంట్ ప్రభుత్వం ముందు అటు నిరుద్యోగులు ప్రభుత్వం ముందర పెడుతున్నది. ఇక గ్రూప్ 2, 3కి సంబంధించి గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లకే ఇప్పుడు పరీక్షల షెడ్యూల్ ఆల్రెడీ సర్వీస్ కమిషన్ ఇచ్చింది. ఆగస్టు 7, 8, 9 తారీఖులో గ్రూప్ 2, నవంబర్లో 3 నిర్వహించబోతున్నట్టు. సో వీటిని కూడా పెంచాలన్నది నిరుద్యోగుల పక్షాన వాళ్ళు అపోజిషన్స్కు పాటు అధికార పార్టీకి విజ్ఞప్తి చేస్తున్నారు. ఎందుకనంటే ఆ నోటిఫికేషన్ ఇచ్చే టైం వరకు ఇప్పటివరకు 7 నెలల సమయం గడిచిపోయింది. ఇప్పుడు ఇంకా కొత్త ఖాళీలు కూడా ఏర్పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దానికి అనుగుణంగా కొన్ని పోస్టులు పెంచాలనేది వాళ్ళు కోరుతున్నారు. సో ఈ నోటిఫికేషన్లకు సంబంధించి ఈ 2 పార్టీల మధ్య బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, లేకపోతే ఇతరత్ర ఈ పార్టీలకు సంబంధం లేకుండా నిరుద్యోగుల పక్షాన ప్రభుత్వం ఆలోచించాలనేది వాళ్ళు ప్రధానంగా కోరుతున్నారు. ఆర్టిస్ట్ క్రాస్ రోడ్లో ఏళ్ల తరబడి చదువుతున్న నిరుద్యోగులు కోరుతున్న ప్రధాన డిమాండ్ ఏంటంటే ప్రభుత్వం వీలైనంత ఎక్కువ పోస్టులు పెంచి పరీక్షలు నిర్వహించాలని కోరుతున్నది. ఆల్రెడీ వచ్చిన నోటిఫికేషన్లో కూడా కొన్ని అదనపు పోస్టులు మంజూరు చేసి వాటిని నిర్వహించాలని. అట్లనే చాలా రోజుల తర్వాత నోటిఫికేషన్లు వచ్చినాయి కాబట్టి అన్నిటికీ ప్రిపేర్ అయ్యే వెసులుబాటు కూడా కల్పించాలి. కాబట్టి పరీక్షకు ఒక 2 నెలల వ్యవధి ఇవ్వాలన్నది వాళ్ళ కోరిక. ప్రభుత్వం దీనిపై సానుకూలంగా స్పందిస్తుందని ఆశిద్దాం. థ్యాంక్ యూ.